హాయ్ అండి, వెల్కమ్ టు చంద్రలోకం. ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకునే చేపల పులుసుని మా తూర్పుగోదావరి స్టైల్లో మీకు చూపించాలనుకుంటున్నానండి. దానికోసం అయితే కనుక ముందుగా ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, అలాగే పచ్చి కొబ్బరి చిన్న పీస్ తీసుకోవాలండి. వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో పచ్చిమిర్చి, కరివేపాకు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై అయినవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే కనుక అడుగంటుతుంది. చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది మొత్తం ఆయిల్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాని తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, జీరా రెండు కూడా యాడ్ చేసుకోవాలండి. వాటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 3-4 మినిట్స్ బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత దానిలోకి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక కొంచెం పావు టీ స్పూన్ ఏమో పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకో 2-3 మినిట్స్ దాన్ని బాగా ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక్క మీడియం సైజు స్మాల్ సైజ్ అనమాట టమాటాని చిన్నగా ముక్కలు కోసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా బాగా ఆయిల్ మొత్తం కక్కేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసానండి. నేను ఇక్కడ 1 కేజీ ఫిష్ అయితే తీసుకున్నాను. దానికోసం అయితే కనుక నేను ఇక్కడ 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. మీకు టేస్ట్కి తగినట్టు మీరు ఇంకా కొంచెం కారం తింటానంటే కనుక ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫిష్ పీసెస్ వేస్తున్నానండి, చేప ముక్కలు. వాటన్నింటినీ వేసుకున్నాక ఒకసారి మొత్తం ఆ మసాలా అంతా కూడా పట్టేంత వరకు బాగా కలపకండి. చేప కదా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా ఒకసారి మసాలా పట్టేంత వరకు నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నానండి. ముందుగానే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుని రసం తీసి దాన్ని యాడ్ చేస్తున్నాను, చింతపండు పులుసు. అది కూడా వేసాక ఇంకా గరిటె వాడకూడదండి. చేపల పులుసు కదండి, ఫిష్ జస్ట్ చాలా స్పీడ్గా ఉడుకుతుంది కాబట్టి ఇంకా గరిటె వాడకుండా జస్ట్ ఇలా క్లాత్ పట్టుకొని గిన్నెని కదుపుతూ ఉంటానన్నమాట. ఇంకా నేనైతే కనుక గరిటె వాడనండి. తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ కర్రీ మొత్తం కూడా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా మనం పులుసు మరిగేంత వరకు కూడా మరిగించుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఒక 10-15 మినిట్స్ పడుతుందండి కర్రీ రెడీ అవ్వడానికి. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. దాని మీద కొంచెం కొత్తిమీర జల్లుకొని ఇంకొక 2-3 నిమిషాలు మరిగిస్తే మనకి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.